సందర్భంలో ఈ సమయంలో మనకి మన మధ్యలో అనిల్ జల్దీ అన్న ఉన్నారు. ఆయన కూడా ఒక బైబిల్ కాలేజీలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా నా సెకండ్ వాల్యూమ్ కి ఆయన ఫోర్వర్డ్ రాయటం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు గివ్ దిస్ టైమ్ 3 minutes టు డేవిడ్ అన్న. ఆ తర్వాత మనకి చంద్రశేఖర్ సార్ కూడా ఉన్నారు. ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో మంచి మంచి స్టూడెంట్స్, స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు మన మధ్య. సో ఫస్ట్ డేవిడ్ గారు ఒక 3 minutes మాట్లాడతారు. ఆ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గారు ఒక 3 minutes మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా నేను ఆనందమయ్య మేడం గారు ఉన్నారు, తర్వాత ఉషా మేడం గారు కూడా ఉన్నారు ఏసీటీసీ, తర్వాత ఆంధ్ర బైబిల్ కాలేజ్ లో. సో వీళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈవెన్ వాళ్ళకు కూడా టైం వెళ్తుంది. సో అన్న జల్దీ అనిల్ అన్న మాట్లాడతారు. తర్వాత చంద్రశేఖర్ గారు రెడీగా ఉండండి. యా ప్లీజ్. ఓకే, అందరికీ ప్రభు పేరిట వందనాలు. చాలా సంతోషం ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనేది. ఈ అతిరథ మహారథులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన బ్రదర్ సురేష్ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మిషనరీస్ గురించి, చాలా పెద్ద పెద్ద మిషనరీస్ గురించి చాలా విషయాలు డాక్టర్ జాషువా గారు, డాక్టర్ నిరీక్షణ గారు, ఇంకా అంతకుముందు మాట్లాడిన వ్యక్తులు చాలా విషయాలు తెలియజేశారు. ఈ రోజు ఈ మీటింగ్ లో ఉండటం ఎంతో చెవులకి శ్రావ్యంగా అంటారు కదా, ఆ మాట ఈ రోజు నాకు మరలా గుర్తొస్తా ఉంది. మిషనరీస్ యొక్క పేర్లు, వారు పనిచేసిన స్థలాల యొక్క పేర్లు వింటా ఉన్నప్పుడు మిషనరీస్ సేవను ప్రేమించే వారిగా మన హృదయం ఎంత ఎంత సంతోషంతో నింపబడి ఉంటుందో మీ అందరికీ కొత్తగా తెలియజేసిన అవసరం లేదు. ఒక 2 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. చాలా మంది మిషనరీస్ గురించి మీరు చాలా విషయాలు పంచుకున్నారు. కాకపోతే ఒక 2 విషయాలు నేను ఈ ప్లాట్ఫామ్ నడిపిస్తున్న సురేష్ గారి అనుమతితో మీతో పంచుకోవాలని ఆశపడతాను. మొదటిది ఏంటంటే, మిషనరీ అనే వ్యక్తి గాడ్స్ మిషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేసే ఆయన. మిషనరీ దేవుని మిషన్ ని ఈ భూమి మీద కొనసాగించే వ్యక్తిగా మనం చూడాలి. చాలాసార్లు మిషనరీ అనగానే మనం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి లేదా విదేశీ సహాయం మీద పనిచేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని సంబోధించడానికి మిషనరీ అనే మాటను వాడే కాలంలో మనం ఉండిపోయాం. నిజానికి మిషనరీ అనే వ్యక్తి దేవుని యొక్క మిషన్ ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. తాను ఎరగని ప్రజల మధ్య, తాను ఎరగని వాతావరణంలో, తాను ఎరగని మనుషుల మధ్య, తాను ఎరగని భాషల మాట్లాడే వారి మధ్య, తాను ఉండలేని స్థితిగతుల మధ్య నివాసం చేస్తూ దేవుని కొరకు వెలిగే వ్యక్తి మిషనరీ. ఆ మిషనరీలు అనేక చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేసి దేవుడు అంటే ఎవరో తమ క్రియల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా అనేక మందికి చూపించారు. దురదృష్టవశాత్తు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండిపోయామంటే, ఒక మిషనరీ గురించి మాట్లాడదాము, లేదా ఒక మిషనరీ గురించి పరిశోధన చేద్దాము, ఒక మిషనరీ గురించి మనము రకరకాల పుస్తకాల్లో, సోషల్ రీసెర్చ్ లో కానీ, లైబ్రరీ రీసెర్చ్ లో కానీ కనుగొన్న విషయాన్ని కొంతమందికి పంచుకుందాం అనుకున్నప్పుడు చాలా మంది ఒక ఉగ్రవాదు దాడిలాగా వాక్యం చదువుకోవచ్చు కదా, వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు కదా, వాక్యంలో కొత్త కొత్త విషయాలు మర్మాలుగా చెప్పొచ్చు కదా, ఈ మిషనరీలు ఏంటి, ఈ సేవ ఏంటి అని ఆ జిజ్ఞాస కలిగిన వారిని చాలా మంది చంపివేయటం మనం చూస్తా ఉన్నాం. చంపివేయటం అంటే అసాసినింగ్, వాళ్ళ క్యారెక్టర్ ను కూడా అసాసినింగ్ చేస్తున్న పరిస్థితులు సోషల్ మీడియాలో ఇంకా రకరకాల స్థలాల్లో కనపడతా ఉన్నాయి. పెద్దలైన వారు అనేక మందిని ఈ ప్లాట్ఫామ్ ద్వారా కలుసుకునే అవకాశము సురేష్ గారు ఇచ్చారు. అందరి ముందు నేను చెప్పే ఉంచే ఒక విన్నపం ఏంటంటే, ఈ మిషనరీస్ యొక్క చరిత్రను లేదా మిషనరీ యొక్క సేవలను పరిశోధన చేయటం ఎంత ప్రాముఖ్యమైనదో మీ చుట్టుపక్కల వ్యక్తికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థలాలు, మీకు ఇచ్చిన హోదాలు అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కేంద్రాలు అవి. మీకు ఎంత వీలైతే అంత మిషనరీస్ గురించి పరిశోధన, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మిషనరీస్ గురించి తెలుసుకుని వాటిని అనేక మందికి పంచడం అనేది దేవుడి మిషన్ లో మనం కూడా పాలి భాగస్తులు అవటమే అనే కోణంలో మనుషులకు చూపించడానికి ప్రయత్నం చేయండి. ఇది నా విజ్ఞాపన. ఎందుకంటే చాలా మంది ఈ మిషన్స్ లేదా మిషనరీస్ గురించి రీసెర్చ్ కిల్ చేసేస్తా ఉన్నారు. చాలా మంది నేను పరిచయం చేసుకోలేదు మీ అందరికీ. నేను విజయవాడ ప్రాంతంలో పాస్టర్ గా పనిచేస్తా ఉన్నాను. చర్చ్ హిస్టరీ అంటే చాలా ఇష్టం నాకు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల నా మూలాలు తెలుసుకోవాలని ఆశ కలిగింది.
అది చర్చ్ హిస్టరీ స్టడీస్ లోకి నన్ను నడిపించింది. చర్చ్ హిస్టరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సదర్న్ ఇండియా బ్రాంచ్ కి జాయింట్ సెక్రటరీగా గత 12 సంవత్సరాల నుంచి ఆ ఉండటానికి దేవుడు కృప చూపించాడు. విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చర్చ్ హిస్టరీ గురించి కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో చాలా మంది మంచి విశ్వాసం కలిగిన వారిని చర్చ్ హిస్టరీ వైపు అడుగులు వేయకుండా చాలా మంది ఆపేస్తా ఉన్నారు. మీరు ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీ రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బలమైంది, చాలా పెద్దది. కాబట్టి ఇటువంటి అడుగులు వేసే వైపు అందరినీ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విశ్వాసిని కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. రెండో విషయాన్ని మేము ముందు ఉంచాలని నేను ఆశపడింది ఏంటంటే, మన చరిత్రను తెలుసుకోవడానికి క్రైస్తవులు సిద్ధంగా వాళ్ళు లేరు. కొన్ని సంవత్సరాలు నేను కూడా క్రైస్తవ ఈ బ్రిటిష్ పీపుల్ గానే వచ్చింది అనుకున్నాను. కానీ చరిత్రను తిరగవేసినప్పుడు బ్రిటిష్ ప్రజలు కాదు క్రైస్తవాన్ని తీసుకొచ్చింది. కొన్ని వేల సంవత్సరాల ముందే మన స్థలాల్లో కూడా ఉంది. చాలా మంది కేరళ వచ్చారు, అక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చారని మాట్లాడుతున్నారు. కానీ మన సొంత స్థలంలో, మన సొంత ఊరిలో ఎన్ని సంవత్సరాల క్రితము క్రైస్తవం వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునేలాగా, చరిత్రను తెలుసుకునేలాగా విశ్వాసాన్ని ప్రేరేపించండి. మిషనరీ స్టడీస్ గురించి మనుషులను ప్రేరేపించండి. వారి సొంత ఊరిలో క్రైస్తవం యొక్క పునాదులు, చరిత్రను తెలుసుకునేలాగా ప్రేరేపించండి. వారికి కావలసిన లైబ్రరీ రిసోర్సెస్ ఇలాంటివి అందించడానికి ప్రయత్నం చేయాలని నా విన్నపం. మూడోది, అంటే ఈ రెండింటిలో కలిపిన ఒక మాట ఏంటంటే, చాలా మంది వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయగలుగుతా ఉన్నారు, వాళ్ళు బుక్స్ గ్యాదర్ చేయగలుగుతా ఉన్నారు, ఫీల్డ్ రీసెర్చ్ చేయగలుగుతా ఉన్నారు. కానీ ఒక సిస్టమాటిక్ ఫార్మెట్ లో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దాన్ని ఒక రీసెర్చ్ పేపర్ లాగా ఎలా ప్రజెంట్ చేయాలో చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి పెద్దలైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కనుగొన్న దాన్ని ఒక రీసెర్చ్ ఫార్మెట్ లో ఎలా ప్రజెంట్ చేయాలో నేర్పించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటది. ఎందుకంటే మన క్రైస్తవ్యం అనేది బహు హింసను, బహు అపోజిషన్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం ఉండాం. కాబట్టి మిషనరీ సేవను రీసెర్చ్ చేసే వారిని మనం ప్రోత్సహిస్తాం. అలాంటి వారిని మనమే అటువంటి జిజ్ఞాస వారిలో రగిలిద్దాం. చరిత్రను, వారి స్థానిక సంఘం లేదా స్థానిక క్రైస్తవ చరిత్రను తెలుసుకునేలాగా మనుషులను ప్రేరేపిద్దాం. ఒక సిస్టమాటిక్, అంటే ఒక హై లెవెల్లో కూడా ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసే స్థాయికి మన వారిని మనము సిద్ధం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మన క్రైస్తవ్యం అనేది మనల్ని గొప్ప ఉన్నతమైన స్థితిలో, ఒక హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ గా మనం నిలబెట్టింది. మనలే కాదు, చాలా మంది నిలబెట్టింది. మన క్రైస్తవంలోకి వచ్చిన వారు అనేక మంది ఆ స్థాయిని అందుకుంటున్నారు. కానీ క్రైస్తవ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేని వారిగా, ఉపయోగపడలేని స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నేను చర్చ్ హిస్టరీ గురించి, మిషనరీ సేవల గురించి అనేక స్థలాల్లో మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ తో షేర్ చేసినప్పుడు, చర్చెస్ లో షేర్ చేసినప్పుడు, విశ్వాసులతో షేర్ చేసినప్పుడు, ఈ విషయాలు చెప్పి వారిని ఇటువైపు ప్రోత్సహిస్తున్నప్పుడు వారిలో నుంచి కొంతమంది మంచి చర్చ్ హిస్టారియన్స్, మంచి మిషనరీ రీసెర్చ్ చేసే వాళ్ళు లెగటం అనేది నేను చూడగలిగాను. నాలాంటి చిన్న వ్యక్తి ఇలాంటి పని చేసినప్పుడు మీలాంటి పెద్ద వ్యక్తులు, మీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా చాలా ఉన్నతంగా ఉంటది. కొన్ని వేల మందిని చర్చ్ హిస్టారియన్స్ గా, మిషనరీ సేవలను బయటకు తీసుకొచ్చే వారిగా, స్థానిక స్థలాల్లో వారున్న ఊర్లలో మిషనరీలు అయిన వారిని కనుక్కొని, వారున్న ఊరిలో చర్చ్ హిస్టరీ గురించి తెలుసుకుని రొమ్ము విరిచి నడిచే వారిగా అనేక మంది సిద్ధపరచాలని పెద్దలైన వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సురేష్ బాబు గారు, ఒక ఉన్నతమైన వ్యక్తి, హార్డ్ వర్కర్, నా ప్రియమైన తమ్ముడు, తనకి సదాకాలం దేవుని తోడుగా ఉండాలని కోరుకుంటూ, సమయం ఎక్కువగా తీసుకుంటే దయచేసి అందరూ క్షమించాలని ఈ కొద్ది మాటలు మీ ముందు ఉంచాను. హిస్టరీ చాలా మంది చెప్పారు, మిషనరీస్ గురించి చాలా చెప్పారు. నేను ఆ విషయాలు చెప్పలేదు, కానీ మనకి అవసరం అని నేను భావించిన విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టాక్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఓకే అన్న. తర్వాత మనం